హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో కనుక ఒకసారి చూసుకుంటే మనకి ఆరెంజ్ క్యాప్ రేస్లో చూస్తే ఫస్ట్ మనకి ఇండియన్ బ్యాట్స్మెన్స్ డామినేట్ చేస్తూ ఉన్నారు. కానీ మరి బౌలింగ్ విషయంలో కనుక ఒకసారి చూసుకుంటే అదే పర్పుల్ క్యాప్ రేస్లో చూసుకుంటే మరి ఫారెన్ ప్లేయర్స్ హవానే సాగుతుంది అని అయితే చెప్పాలి. ఎందుకంటే మరి టాప్ 5 ప్లేయర్స్లో చూసుకుంటే వీళ్ళు మొత్తం 3 ప్లేయర్స్ కూడా ఫారెన్ ప్లేయర్స్ కనిపిస్తూ ఉన్నారు. అయితే మరి వీళ్ళలో అసలు ఆ టాప్ 5 ప్లేయర్స్ ఎవరు అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన హ్యాజల్వుడ్. సో తను చూసుకుంటే ఇప్పటివరకు 10 మ్యాచెస్ ఆడితే 10 మ్యాచెస్లో 18 వికెట్స్ తీసుకొని మరి పర్పుల్ క్యాప్ హోల్డర్గా అయితే ప్రజెంట్ ఉన్నాడు. సో మరి దాని తర్వాత సెకండ్ ప్లేస్లో కనుక ఒకసారి చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ. సో తను ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ఆడితే 17 వికెట్స్ తీసుకొని సెకండ్ ప్లేస్లో అయితే కొనసాగుతూ ఉన్నాడు. సో ఇదంతా పక్కన పెడితే మరి థర్డ్ ప్లేస్లో మరి నూర్ అహ్మద్. సో మరి సిఎస్కే టీం ఎంత దారుణంగా పర్ఫామ్ చేస్తున్నా కూడా మరి ఇక్కడ నూర్ అహ్మద్ మాత్రం కన్సిస్టెంట్గా వికెట్లు తెస్తూనే ఉన్నాడు. సో మరి అతను చూసుకుంటే ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడితే 15 వికెట్స్ తీసుకొని మరి పర్పుల్ క్యాప్ హోల్డర్స్ రేస్లో థర్డ్ ప్లేస్లో అయితే ప్రజెంట్ ఉండటం జరిగింది. సో మరి దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో కనుక మీరు ఒకసారి చూసుకుంటే అదే సిఎస్కేకి చెందిన మరి ఖలీల్ అహ్మద్. సో అతను చూసుకుంటే ఇప్పటివరకు 10 మ్యాచెస్ ఆడితే 14 వికెట్స్ తీసుకొని ఫోర్త్ ప్లేస్లో అయితే ఉన్నారు. సో మరి సిఎస్కే బౌలర్స్ చూసుకుంటే మరి టాప్ 5లోనే ఇద్దరు ప్లేయర్స్ ఉన్నప్పటికి కూడా మరి వాళ్ళ బ్యాటింగ్ లోపం వల్ల మరి వాళ్ళు ఈ ఐపీఎల్ నుంచి కూడా మరి ప్లేయర్స్ రేస్ నుంచి రూల్డ్ అవుట్ అవడం జరిగింది. సో అదంతా పక్కన పెడితే మరి 5th ప్లేస్లో వచ్చేసరికి మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్. సో అతను కూడా సేమ్ ఖలీల్ అహ్మద్ లాగే 10 మ్యాచెస్లో మొత్తం కూడా 14 వికెట్స్ తీసుకొని 5th ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. సో ఏదైనా సరే మరి బ్యాటింగ్ హవాలో చూసుకుంటే మరి మన ఇండియన్ ప్లేయర్సే కనిపిస్తున్నారు. కానీ బౌలింగ్లో చూసుకుంటే మరి టాప్ 5లో కూడా మరి ఫారెన్ బౌలర్సే కనిపిస్తూ ఉన్నారు. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.